హే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అసలు నేను అనుకోలేదు రవితేజ అన్న దగ్గర నుండి గ్లిమ్స్ వస్తే వదిలేయండి, ట్రయల్ వస్తే వదిలేయండి, సినిమా వస్తే వదిలేయండి, జస్ట్ గ్లిమ్స్ అనౌన్స్మెంట్ వీడియో వస్తే ఒక లాంగ్ వీడియో చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పి నేనైతే ఇంత మట్టికి అనుకోలేదు అనమాట. కానీ అది ఫస్ట్ టైం చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది. ఎందుకంటే రవన్నే డైరెక్ట్గా ఒప్పుకుంటాడు. నేను మీ అందరినీ చాలా విసిగించాను, ఆ విషయం నాకు తెలుసు, ఇక మీదట అలా జరగదు అని చెప్పి భర్త మహాశైలుగా విజ్ఞప్తి అప్పుడు చెప్పిండు అనమాట. ఓకే, అది కూడా అటు ఇటుగా వెళ్ళిపోయింది. సో ఆ తర్వాత చాలా చాలా గ్యాప్ తీసుకుండు. ఎంత గ్యాప్ తీసుకుండు అంటే నాకు తెలిసే రవణ 3 నెలలకోటి 2 నెలలకో సినిమా వదిలేవాడు. భర్త మహాశైలకు విజ్ఞత చూసుకున్నట్లయితే జనవరిలో వచ్చింది, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, ఆల్మోస్ట్ 5 మంత్స్ గ్యాప్ అయితే ఇచ్చిండు. ఎప్పుడు 2 లేదా 3 నెలలు తీసుకునేటటువంటి అన్న 5 నెలల గ్యాప్ ఇవ్వటం, అండ్ హీరోయిన్స్గా యంగ్ హీరోయిన్స్ని తీసుకోవడం, దానివల్ల ట్రోల్ కావడం, ఇవన్నీ కూడా సర్వసాధారణం అనమాట. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఒక సినిమా కోసం ఇంత టైం కేటాయించిండు. చూసుకున్నట్లయితే సినిమా జూలైలో రిలీజ్ అయితే అంటున్నారు, ఆగస్టులో రిలీజ్ అయితే అంటున్నారు, ఎప్పుడు రిలీజ్ అయ్యా కానీ ఈ టైం చాలు. అండ్ ఒక నమ్మకం కూడా ఉందన్నమాట అందరికీ. సో దాని గురించి మాట్లాడడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసా. విషయంలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం అనమాట. టాలీవుడ్ యూత్ అంట ఇప్పటిదాకా ఐపీఎల్ కోసం డ్యూటీ చేసేసారు, దాన్ని వదిలిపెట్టి సినిమాలో డ్యూటీకి ఎక్కేయండి. నెక్స్ట్ పెద్ద వీడియో చేస్తాను అనమాట. ఇది జూన్ కాదు, పెద్ద మంత్ అని చెప్పుకోవచ్చు. దాని గురించి డీటెయిల్గా ఇంకో వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఐపీఎల్ కోసం కొట్టుకుంది చాలు, ఇక మీదట ప్రతి ఒక్కళ్ళు కూడా ఐపీఎల్ నుండి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి సినిమాలకైతే వచ్చేయాలి. ఈ మంత్ చూసుకున్నట్లయితే మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటి గురించి నేనైతే మీ ముందు చెప్తా. ముందు అయితే ఇరుముడు గురించి డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తా. ఆర్సీబీ గెలిచిన తర్వాత నేను ఏ విధమైనటువంటి వీడియో చేయకపోవడానికి గల కారణం ఏంటంటే ఎంజాయ్ చేసిన, రాత్రి అంతా ఫుల్గా ఎంజాయ్ చేసిన అనమాట. రాత్రి కూడా 2 షార్ట్స్ పెట్టా. కాకపోతే కింద చాలామంది ఏంది బ్రో తాగిను అని చెప్పి కామెంట్లు చేశారు. నీ అమ్మ అర్ధరాత్రి వీడియో పెడితే ఆ ఉద్దేశం కాదని అని చెప్పి నా ఉద్దేశం అనమాట. రాత్రి అయితే నేనైతే ఫుల్గా సెలబ్రేట్ చేశా, ఫుల్గా ఎంజాయ్ చేశాను అనమాట. మా ఖమ్మం అయితే బెంగళూరుని తలపించింది, అదైతే చెప్తా. గౌట్ హాస్పిటల్ దగ్గర చేసినటువంటి రచ్చ ఉంది భయ్య. అదే టైంలో లారీ ఓనర్ వచ్చిందనమాట. తను హారన్ కొడుతుంటే దానికి తగ్గట్టు మనోళ్ళు డ్యాన్స్ వేయటం. కొద్దిసేపు అయితే మర్చిపోయినా ఇది ఖమ్మమా లేకపోతే బెంగళూరా అనేటటువంటి భ్రమలో అయితే నేనైతే ఉండిపోయినా. దాని అయితే ఫ్రాంక్లీ చెప్పేసుకోవచ్చు అనమాట. నిజంగా నేనైతే ఫుల్ ఎంజాయ్, ఫుల్ చిల్లింగ్. మరి మీరు ఏ విధంగా ఎంజాయ్ చేశారు అనేటటువంటిది కింద కామెంట్ చేయండి. అండ్ చాలామంది బస్సు అద్దాలు పగలగొట్టారు అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని నాశనం చేశారని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు ఆర్సీబీ ఫ్యాన్స్ కాదు, వాళ్ళు చిల్లరగాళ్ళు అనేటటువంటిది గుర్తుంచుకుంటే. ఆర్సీబీ ఫ్యాన్స్ ముసుగేసుకొని ఈ విధమైనటువంటి లంగా పనులు చేస్తారనమాట. నాకు తెలిసి ఆ విధంగా బస్సు అద్దాలు పగలగొట్టే వాళ్ళు, చిల్లర పనులు చేసేవాళ్ళు జీవితంలో ఒక్కసారి కూడా టీవీలో కనీసం ఐపీఎల్ చూస్తుంటారు. ఏదో నలుగురు వచ్చి ఎగురుతున్నారు, ఇక దాంతోపాటు ఇంకో నలుగురు తోడవుతారు అనమాట. ఇందులో 10 మందిలో 9 మంచి వాళ్ళే ఉంటారు, మిగిలిన 6 బడ్డులు ఉంటారనమాట. ఆ బడ్ల గురించి మీరు దయచేసి ఆర్సీబీని అనమాట అంటే నేనైతే మీకైతే ఇది చెప్తాను అనమాట. అది ముమ్మాటికి తప్పు. మనం దాన్ని నాశనం చేసుకోవడం ఏంది? రోడ్డు మీదకి రండి. పోలీసులు కూడా ఫుల్ కోఆపరేషన్ చేశారు. వాళ్ళు కూడా 12 దాకా పర్మిషన్ ఇచ్చారు. ఎప్పుడైనా సరే 10 కల్లా క్లోజ్ అయినా కానీ 12 దాకా పర్మిషన్ ఇచ్చి ఎంజాయ్ చేయండి రా అని చెప్పి చెప్తే ఏ విధంగా చిల్లర పనులు ఏందనేటటువంటిది నాకు అర్థం కాల. నిజంగా ఇదైతే ముమ్మాటికి తప్పు. దీన్ని అయితే నేను ఖండిస్తున్నా. ఎలాంటి వాళ్ళని ఆర్సీబీకి అంటగట్టొద్దు దయచేసి అనమాట. దాని గురించి మీరు వీడియో అడిగితే డెఫినెట్లీ ఇంకో వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ఓకే, కమింగ్ టు ది ఇరుముడి. ఈ సినిమా చూసుకున్నట్లయితే మలయాళం అనుకుంటా, మల్లికాపురం అనేటటువంటి సినిమా ఉంటుంది అనమాట. మన మార్కో మూవీ హీరో తను కూడా అందులో అయ్యప్ప స్వామి మాల అయితే వేస్తాడు. క్లైమాక్స్ అయినా సినిమా అయినా, సినిమాలో ఉన్నటువంటి స్టోరీ అయినా, డెప్త్ అయినా అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. లైక్ 2 పిల్లగాళ్ళు ఉంటారు అనమాట అండ్ వైఫ్ ఉంటుంది. వైఫ్కి 2 పిల్లగాళ్ళు. నేనైతే ఆ సినిమా చూడలేదు, మరి చూసిన నాకేం చెప్పారంటే బాగుంటుంది అనేటటువంటి మాట అయితే చెప్పారు. సో మన రవితేజ అన్న చూసుకున్నట్లయితే ఒకసారి ఒక పాపను ఎత్తుకొని ఈ విధమైనటువంటి పోస్టర్ని రిలీజ్ చేసిండు. అప్పుడు అందరం కూడా ఫిక్స్ అయి కూర్చున్నాం. సో ఆల్మోస్ట్ ఇది ఏదో ఒక కొత్త సినిమా కలా ఉండబోతుంది. ఇప్పటిదాకా రవణ తీసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, మనం అయితే పాత రవణని చూడబోతున్నాం. ఏ విక్రమార్కుల్లో ఏ రవితేజని చూసాం, ఆంజనేయులు మూవీ సినిమాలో ఏ రవితేజని చూసాం, ఈ విధంగా భద్రా మూవీలో ఏ రవితేజని చూసాం, అలాంటి డిఫరెంట్ రవితేజని అయితే మళ్ళీ మనం ఈ 2026లో చూడబోతున్నాం అనేటటువంటి ఫీల్ అయితే ఈ పోస్టర్ చూసిన తర్వాత కలిగింది. ఒక గ్లిమ్స్ రిలీజ్ చేసిన, ఒక టీజర్ రిలీజ్ చేసిన, ఒక ట్రైలర్ రిలీజ్ చేసిన, అంతేందుకు రవణ సినిమా రిలీజ్ అయినా రానటువంటి హైప్ జస్ట్ ఈ పోస్టర్తో వచ్చింది అంటే మీరు నమ్ముతారా? నిజంగా ఈ పోస్టర్ రిలీజ్ అయినప్పుడైతే ఆల్మోస్ట్ సోషల్ మీడియా తగలబడ్డది. ప్రతి ఒక్కరు దీని గురించే కామెంట్ చేశారు అనమాట. ఈసారి గట్టిగా కంబ్యాక్ ఉంటుంది అని చెప్పి చెప్పడం కూడా మనకైతే తెలుసు అనమాట. సో ఈ విధంగా రవణ చూసుకున్నట్లయితే ఇరుముడి ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత అందరి కళ్ళు కూడా దాని మీద తిరిగాయి. సో దాని దగ్గర నుండి
ఏ విధమైనటువంటి అప్డేట్ రాలా. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఒక లుక్ రిలీజ్ చేశారు, తర్వాత వైఫ్తో ఇంకో లుక్ రిలీజ్ చేశారు, అంతే. ఇంకా ఏ విధమైనటువంటి అప్డేట్ రాలేదు. సో ఎల్లుండి 3వ తారీఖు చూసుకున్నట్లయితే ఫస్ట్ గ్లిమ్స్ని వదులుతాం అనేటటువంటి ఈ విధమైనటువంటి పోస్టర్ని అయితే వేశారు. సో ఫస్ట్ దాంట్లో చూసుకున్నట్లయితే మాల వేసుకొని ఉండు, సెకండ్ దాంట్లో చూసుకున్నట్లయితే హీరోయిన్ కనపడుతుంది, థర్డ్ దాంట్లో చూసుకున్నట్లయితే అటు తిరిగి కూర్చున్నారనమాట తండ్రి కూతురు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో ఏం ప్లాన్ చేశారు అనేటటువంటిది మనమైతే ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, ఏదో గట్టిగానే ప్లాన్ చేయబోతుంది అనేటటువంటిది ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంది అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సినిమా స్టోరీ ఏదైనా భయ్యా చాలా డిఫరెంట్గా ఉంటుందంట. ఆల్రెడీ డైరెక్టర్ అయినా మూవీలో పనిచేసేటటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పటిదాకా మీరు రవణ చూసింది ఒక ఎత్తు, ఇప్పుడు నుండి చూడబోయేది ఒక ఎత్తు. ఆయన ఈ సినిమా కోసం చాలా అంటే చాలా డెడికేట్ చేస్తాడు. లైక్ నిజంగా అయ్యప్ప స్వామి మాలలో ఆల్మోస్ట్ మనకైతే ఒక సగం సినిమాలో కనపడతారంట. మరి ఫస్ట్ హాఫ్లో కనపడతారా, సెకండ్ హాఫ్లో కనపడతారా అనేటటువంటిది తెలియదు, కానీ ఖచ్చితంగా అయ్యప్ప మాల చేసుకొని సగం సినిమానైతే కవర్ చేస్తారంట. దానికోసం ఓన్లీ ఆ క్యారెక్టర్ కోసం ఆయన శబరి వెళ్ళడం జరిగిందంట. నిజంగానే మాల వేసుకున్న వాళ్ళని వెళ్ళి కలిసి ఏమేమి ఆచారాలు ఉంటాయి అనేటటువంటిది తెలుసుకోవడం జరిగింది. ఊరు నాయనో దాని మీద బాగా అంటే బాగా రీసెర్చ్ చేసిండు ఆయన. సో అందుకే ఈ సినిమా మాకు ఎంత టైం పట్టింది అనేటటువంటిది. అది కాక తన బాడీని కూడా కొద్దిగా బిల్డ్ చేసింది అనమాట, లీన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేసిండు అని చెప్పి కూడా వాళ్ళైతే తెలియజేశారనమాట. ఇక దీన్ని బట్టే సినిమా కోసం ఆయన ఎంత కష్టపడుతుండు అనేటటువంటిది మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆయన అంతలా కష్టపడుతుందంటే సినిమా ఖచ్చితంగా నిలబెట్టింది అనేటటువంటిది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రవణ బాగా కష్టపడ్డటువంటి సినిమా ఏంటంటే రీసెంట్ టైమ్స్లో పవర్ అని చెప్తా. అప్పుడు పవర్ కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చినాయి, కానీ వాటి కోసం అంత కష్టపడలేదన్నమాట. అంత రొటీను, కొత్త డైరెక్టర్లకి అవకాశం ఇవ్వడు, తక్కువ బడ్జెట్లో తీసుడు. సో ప్రొడ్యూసర్స్తో డీలింగ్ ఎలా ఉంటుందంటే రవణది, సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా మీకు సంబంధం లేదు, తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ కనీసం ₹1 కూడా మీకు ఇవ్వను అనేటటువంటి డీలింగ్ ఉంటుంది అనమాట. ఇది ఖచ్చితంగా ఉంటుంది రవణతో. సో ఈ ఇరుముడికి చూసుకున్నట్లయితే ఆయన కూడా కొద్దిగా భాగం అయితే పెడుతున్నట్ట. అంటే ఆ స్టోరీ అంతలా మన రవితేజ అని ఇంప్రెస్ చేసిందంట. ఆ స్టోరీ వినగానే ఈసారి మీ విధంగా మారేస్తా సార్ అని చెప్పి డైరెక్టర్ కన్వే చేయగానే ఒక డిఫరెంట్ అయినటువంటి అరాలోకి వెళ్ళిపోయిందంట. సో ఈ సినిమా ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధిస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆయన అంత నమ్మకం పెట్టుకొని ఈ సినిమాలో షేర్ కలుస్తుందంటే ఇంకా అర్థం చేసుకోండి. సో రవణ్ అయితే గట్టి ప్లాన్తోనే దిగుతుండు అనేటటువంటి ఫీల్ అయితే నాకు కలిగిందనమాట. ఓకే, రిలీజ్ చేసినటువంటి పోస్టర్ల గురించి చెప్తాను. చాలా మందికి డౌట్ ఉందన్నమాట. ఇది చూసుకున్నట్లయితే మల్లికాపురం సినిమా రీమేక్ అని ఒకసారి గూగుల్లో కొట్టింది చూడండి, కాదు అనేటటువంటిది డైరెక్ట్గా వచ్చిందనమాట. సో గూగుల్ చెప్తుంది అని అంటే దానికి చెప్పేశారు ఆల్రెడీ, మూవీ టీం కూడా కన్ఫర్మేషన్ ఇచ్చేసింది. ఇది ఏదైతే ఉందో రీమేక్ కాదు, డైరెక్ట్ మూవీ అనేటటువంటిది చెప్పారు. సో ఈ పోస్టర్లో చూసుకున్నట్లయితే ఇటు సైడ్ పాప చెప్పులు ఉన్నాయి, ఇటు సైడ్ తండ్రి చెప్పులు ఉన్నాయి అనమాట. ఇద్దరు కూడా ఒక రాయి మీద అయితే కూర్చున్నారు. ఐ థింక్ అటు సైడ్ ఉంది శబరి అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఈ సినిమాలో ఫైట్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయంట ఫ్రెండ్స్. ఫైట్స్ కంపోజిషన్స్ కోసం ఒక యూనిక్నెస్ని అయితే తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారంట. ముఖ్యంగా అయ్యప్ప స్వామి రెఫరెన్స్ వచ్చినప్పుడు ఎవడు కూడా సీట్లో కూర్చోడంట. ఆ రేంజ్లో రెఫరెన్స్లు అయితే ప్లాన్ చేశారు. రీసెంట్గా మన వాళ్ళంతా మైథాలజీని, దేవుణ్ణి రెఫరెన్స్లు తీసుకురావడం అయితే మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఈ సినిమాలో అయ్యప్ప స్వామి కూడా కనపడొచ్చు అనేటటువంటి వార్తలు గట్టిగా వినపడుతున్నాయి. ఇక ఎలా ప్లాన్ చేస్తున్నాం అనేటటువంటిది మీరైతే ఎక్స్పెక్ట్ చేయండి. మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా అందదనమాట. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మన అన్న ఫస్ట్ చూసుకున్నట్లయితే రౌడీలాగా ఈ విధంగా అందరినీ కొడుతూ తిడుతూ ఉంటాడు అనమాట. ఆ తర్వాత తన భార్య చూసుకున్నట్లయితే తనకి మాల వేపిస్తుంది. సో తన కంట్రోల్లో ఉండాలి. మాల వేసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఒకరిని పల్లెత్తి మాట అనరు, కొట్టరు తిట్టరు అనమాట. సో మన రవణ కంట్రోల్లో ఉండాలి అని చెప్పి హీరోయిన్ కోసం, లైక్ వైఫ్ కోసం, పాప కోసం తనైతే మాల వేసుకోవడం అయితే జరిగిద్ది అనమాట. వేసుకున్న తర్వాత తను అన్నిటికీ దూరం పెట్టినా, కానీ తన పగ అయినా తన ఫ్యూచర్ లైక్ ఉంటుంది కదా, పాస్ట్ ఉంటుంది, అదైతే తను వదిలిపెట్టదు, తను వేటాడుతూ వస్తుంది. ఆ టైంలో అయ్యప్ప స్వామి డైరెక్ట్గా నాకు తెలిసి అయ్యప్ప స్వామి క్యారెక్టర్ కూడా ఒక స్టార్ కాస్ట్ వేయబోతున్నారు అనేటటువంటి వార్తలు కూడా గట్టిగా వినపడుతున్నాయి. ఆ క్యారెక్టర్ వేసి మన కల్కీలో లాగా, ఆలస్యమైన ఆచార్యపుత్ర లాగా అయ్యప్ప స్వామి ఎంట్రీ కానీ ఉంటే ఎక్స్పెక్ట్ చేయండి థియేటర్లు ఏమైపోతాయి. నాకు తెలిసే రవణ ఈ సినిమాతో కొట్టేటటువంటి కొట్టుడికి నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోద్ది అనేటటువంటి ఫీల్ అయితే నాకు కలుగుతుంది అనమాట. ఖచ్చితంగా మైథాలజీ టచ్ ఇస్తారు, ఇవ్వాలి కూడా, అది కంపల్సరీ. ఎందుకంటే ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి ఆ పోస్టర్ దాంట్లోనే మనకి మైథాలజీ టచ్ ఎంత ఇచ్చారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఆ తర్వాత రిలీజ్ చేసినటువంటి ఇంకా వేరే అన్నీ కూడా వేరే లెవెల్ అనిపించండి. అది కాక ఈ సినిమా పేరు ఇరుముడి అంటే ఏంది, అదే కదా ఇరుముడి ఇవ్వడానికి శబరి వెళ్తున్నాం అని చెప్పి చెప్తారనమాట. మన దగ్గర మీరందరూ అంటారనమాట, ఏ దేవుడికి భక్తులు ఎక్కువగా ఉంటారు అని అంటే ఖచ్చితంగా
అయ్యప్ప స్వామికి భక్తులు ఎక్కువగా ఉంటారని చెప్తా. నా ఫ్రెండ్సే ఉన్నారు భయ్య, ఉత్తప్పుడు మొత్తం బూతులు మాట్లాడుతారో తిడతారో తాగుతారో, కానీ ఎగ్జాక్ట్లీ అయ్యప్ప స్వామి మాల డేట్ వచ్చిందంటే వాళ్ళు అయ్యప్ప స్వామి మాల వేసి ఆ దీక్షలో ఎంత నిష్టగా ఉంటారంటే నాకే కళ్ళు చెదురుతాయి అనమాట. తెల్లవారుజామున 4ంటికి లేసి సన్నీలతో స్నానం చేస్తారు, రోజంతా చెప్పులు లేకుండా తిరుగుతారు, కింద పడుకుంటారు, అన్నం తింటారు, ఫ్రూట్స్ తింటారు. నిజంగా అది కఠోరమైనటువంటి దీక్ష. అలాంటి దీక్ష వాళ్ళు పాటిస్తున్నారు అంటే దాని వెనకేదో పవర్ ఉంది అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి ఫీలింగ్ అనమాట. సో దాన్ని కూడా మనకి సినిమాలో చాలా అంటే చాలా బాగా కన్వే చేసి నీట్గా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. దాంట్లో డౌటే లేదు. జస్ట్ వెయిట్ చేయండి. ఇలా ఫస్ట్ కదా 2 రేపు ఒక్కరోజే లేదు, ఎల్లుండి చూసుకున్నట్లయితే గ్లిమ్స్ ఉందన్నమాట. గ్లిమ్స్ మ్యాక్సిమం మార్నింగే రిలీజ్ చేయండి. మూవీ టీంకి చెప్తాను నేను, సాయంత్రం పెట్టుకోమాకండి. సాయంత్రం చూసుకున్నట్లయితే పెద్ది ఉంది, ప్రీమియర్స్ ఉంది. ఆ పెద్ది ప్రీమియర్స్ అందరూ హడావుడిగా ఉంటారు. అప్పుడు ఇరుముడిని ఎవరు పట్టించుకోరు అనమాట. మ్యాక్సిమం మార్నింగ్ రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్ ఫ్రెండ్స్. ఉంటా మరి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, వీలైనంతరికి వీడియోని షేర్ చేయండి. తర్వాత పెద్ద వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం.